దేవుడు బలడిగాడు. అడిగాడే లేదా? అబ్రహాము పొందుకున్న కుమారుని దేవుడు ఎందుకు బలడిగాడు? అబ్రహాము పొందుకున్న వాగ్దాన పుత్రుని దేవుడు ఎందుకు బలిమని అడిగాడు అంటే, అబ్రహాముకు ఇంకా 100 మంది పిల్లలు ఉన్నారా? అబ్రహాముకి ఇంకా వాగ్దానం చేయబడిన పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారు. అంటే అక్కడ కనబడట్లేదు. అబ్రహాముకి ఏకైక కుమారుడు ఇస్సాకు. అబ్రహాముకి ఏకైక కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు దేవుని చేత వాగ్దానం చేత పంపబడినవాడు. దేవుని వాగ్దానం చేత అబ్రహాము జీవితంలోనికి, షారాయి జీవితంలోనికి పంపబడిన వ్యక్తి ఎవరంటే వాగ్దాన కుమారుడైన ఇస్సాకు. ఇస్సాకును దేవుడు ప్రేమించి ఈ లోకానికి పంపించాడు. అది వృద్ధాప్యమందున్న షారా అబ్రహాముకి చాలా సంతోషము కలిగింది. చాలా సంతోషపడ్డారు. అయితే దేవుని పిల్లరా, చాలా సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము యొక్క సంతోషాన్ని, షారమ్మ యొక్క సంతోషాన్ని, ఇద్దరి సంతోషాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు దేవుడు ఎవరిని కోరుకున్నాడు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? ఎందుకు కోరుకున్నాడు? అబ్రహామా, నీ ఒక్కగానే ఒక కుమారుణ్ణి నీవు నాకు బలిగా అర్పించు. దేవుని పిల్లరా, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. పరిశుద్ధ దేవుని గ్రంథము నుండి ఆదికాండము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములు ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచెను. తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి దహన బలను కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి పోయెను. అందుకతడు, ఏమి నా కుమారుడు అనెను. అప్పుడతడు, నుప్పెను కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము, నా కుమారుడ, దేవుడే దహన బలిగా గొర్రె పిల్లను చూచుకున్నని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గండానికి స్తోత్రాలు. లేఖనము నుండి నీ మాటలు వివరిస్తుండగా కృప చూపించండి. మాతో మీరు మాట్లాడండి. నా నాలుక మీద మీ పరిశుద్ధాత్మ ఉండాలి. నా పెదవులు కాల్చి నా పెదవుల్లో నీ దయారసమును వెదజల్లండి. వింటున్నా మేమంతా వాక్యం చేత పోషించబడాలి, దీవించబడాలి. నీ కృప మాతో నిలిచుంచబడి
యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసము ప్రాముఖ్యమైనది. విశ్వాసం ప్రాముఖ్యమైనది. దేవుని పిల్లరా, మనము మన జీవితాల్లో దేవుని యొద్ద నుండి పొందుకున్నది దేవుడు అడుగుతాడా? అడుగుతాడంటే అడుగుతాడనే ఇక్కడ స్పష్టంగా చక్కగా కనబడుతుంది. అయితే అబ్రహాము స్థానములో మీరెవరైనా ఉంటే, మనమెవరమైనా ఉంటే, అబ్రహాము స్థానంలో మనమెవరమైనా ఉంటే అబ్రహాములాగా త్యాగం చేయగలుగుతామా? చేయగలుగుతామా? ఏమంటాం? పొరపాటును కూడా త్యాగం చేయలేం. అయ్యా, ఇచ్చింది ఒక్కడే, నువ్వు మాకు 1 డజన్ మందిని ఇవ్వలేదు, మరలా నా భార్యకి వయస్సు లేదు, నాకు వయస్సు లేదు అని అనేవాళ్ళం మనమైతే. అబ్రహాము అనలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ప్రథమ వచనంలో మనకు కనపడుతున్న మాట ఏంటంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎవరిని? దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు పరిశోధిస్తున్నాడు ఆశీర్వదించబడిన అబ్రహాముని, దీవించబడిన అబ్రహాముని దేవుడు పరిశోధిస్తున్నాడు. ఏబు దేవుని చేత దీవించబడ్డాడు, ఏబు దేవుని చేత పరిశోధించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు చేత మనము దీవించబడ్డాం, దేవుని చేత మనము పరిశోధించబడుతున్నాం. మనమంటాం, దేవుడు నాకే పెట్టాలా ఇన్ని శ్రమలు, దేవుడు మాకే ఇవ్వాలా ఇన్ని బాధలు, ఇక ఎవరు లేరా? నాలాంటి వాళ్ళు దేవుడికి ఏం కనపడట్లేదా? నా పిల్లలు లాంటి పిల్లలు లేరా? నా భర్త లాంటి భర్త లేడా? లేదా నా భార్య లాంటి భార్య లేదా? నా కుటుంబం లాంటి కుటుంబాలు లేవా అని మనము కూడా అనేక సందర్భాల్లో దేవుని ఎదుట సనిగి గొనిగిన వారంగానే ఉన్నాం. లేమంటామా? ఉన్నాం. మనకి గొనుగుడు ఎక్కువ, సనుగుడు ఎక్కువ. దేవుని దగ్గర నుంచి తీసుకొని జేబులో పెట్టుకొని బీరువాలో దోసుకొని బ్యాంకులో వేసుకుంటాకైతే సంతోషం ఉంటుంది. దేవుడు అడిగింది చేయటానికి, దేవుడు అడిగింది ఇవ్వటానికైతే ఎంత నిట్టూర్పులు ఇడుస్తూ ఉంటామో, ఎంత బాధపడిపోతూ ఉంటామో. పొరపాటున మీ దగ్గర ఒక 10 లక్షలుంటే 1,00,000 1,00,000 దేవునికి ఇవ్వటానికి ముందుకు రాగలుగుతారా? పొరపాటును కూడా రాలేరు. ఒకవేళ అబ్రహాములాగే దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా ఈ రాత్రి మీతో ఎవరితో అయినా మాట్లాడి, అమ్మా మీ దగ్గర ఇంత ఉన్నాయి కాబట్టి మీరు నాకు ఇస్తారని అడిగితే వెంటనే మన జవాబు ఎలా ఉంటుంది? లేదయ్యా, నా అప్పులు చాలా ఉన్నాయి, నా బాధలు చాలా ఉన్నాయి, అప్పులు తీరడం ఎలా, నీకు ఇస్తే ఎలా, కాబట్టి నాకు కుదరదయ్యా, నాకున్న బాధలన్నీ చెబుతాం. కానీ నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అని గ్రహించు జీవితం మనకి కావాలి. మొదటగా గ్రహింపు లేని ఆత్మీయస్థితిలో ఉంటున్న క్రైస్తవులు, దేవుని పిల్లలకు గ్రహింపు దొరకటం లేదు. దొరుకుతుందా? గ్రహింపు లేదు. ఆశీర్వాదములో ఫలాలను మనం ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే మనకి గ్రహింపు లేకపోవటం వల్ల. వెళ్ళిపోయి మొహం కడుకో. గ్రహింపు లేకపోవటం వల్ల. ఏం లేకపోవటం వల్ల? గ్రహింపు లేకపోవటం వల్ల. మనము గ్రహిస్తూ ఉండాలి. ఎవరిని గ్రహిస్తూ ఉండాలి? దేవుని మాటను గ్రహింపగలిగి వినాలి. ఎవరి మాట? దేవుని మాట గ్రహింపగలిగి వినాలి. వినకపోతే ఆశీర్వాదం దొరకదు. అబ్రహాము దేవుని మాటని గ్రహింపుగా విన్నాడు. అబ్రహాము విశ్వాసం చాలా గొప్పది. మన విశ్వాసం ఉంటుంది ఎప్పటి వరకు అంటే కార్యము జరిగే వరకు. ఒకవేళ కార్యం జరగలేదంటే దేవుడు మంచోడే కాదబ్బా. ఏమంటాం? దేవుడు మంచోడే కాదు. ఇప్పుడు పాస్టర్ గారు నాన్న 78 సంవత్సరాలు బతికాడండి. ఇంక అన్నాళ్ళు బతుకుతాడు ఆయన? 83 సంవత్సరాలు బతికాడు. ఇంకో గొప్పతనం తెలుసా? వాళ్ళ నాన్నగారు గొప్పతనం, ఊరు ఎంత దూరం వెళ్ళినా ఏ పరిస్థితి అయినా శనివారం, బుధవారం, ఆదివారం మాత్రం మందిరంలోనే ఉండేవాడు. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఒకవేళ ప్రార్థన అయిపోయిన వెంటనే బయలుదేరి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మరుక్షణం కనపడేవాడు కాదు. ఎక్కడంటే మళ్ళీ వేరే ప్రాంతంలో.
83 సంవత్సరాలు బతికిన ఈయనకు తృప్తి లేదు. ఏమంటున్నాడు? మా నాన్న చనిపోయాడు. మీ నాన్న ఎప్పుడు నీతోనే ఉంటాడా? మన ఆశ అదే కదా. అయితే తండ్రికి ఏమి ఇష్టమైందంటే, అయ్యా ఇక నువ్వు కష్టపడింది చాలు ప్రభుదాసు, నువ్వు కష్టపడిన కష్టానికి ప్రతిఫలాలు పొందినది చాలు, ఇక నీ శరీరము బాధ చెందటం నాకు ఇష్టం లేదు కాబట్టి, నీ శరీరము నలగొట్టబడటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను విశ్రాంతిలోకి తీసుకున్నానని ఆయన విశ్రాంతిలోకి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. వాస్తవంగా సహజంగా మన మనుషులం కాబట్టి వేదన పుడుతూ ఉంటుంది. మరి ఇందాక ఆయన ఎలా ప్రార్థన చేశాడు? దేవుడు మాట్లాడాడు. చేశారా మీరు అట్లా ప్రార్థన? చేశారా? నాకు తెలుసా? తెలీదు. దేవుడు చెప్పాడు. వినండి, ఇక్కడ విశ్వాస పరిమాణం. వాళ్ళ నాన్నగారు మామూలు శ్రమలు పడల. చిన్న పిల్లలను పెట్టుకొని, భార్య లేకపోయినా పిల్లలను పోషిస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, శిష్యులను తయారు చేస్తూ, మందిరాలు కడుతూ, ఆయన తుది శ్వాస వరకు సైకిలే తొక్కాడండి. ఎలా నిద్రించాడు తెలుసా? చక్కగా ఆదివారం వాక్యం చెప్పడానికి శనివారం రాత్రి ఆరాధన జరిపించాడు, ఆదివారం ఉదయం లేచాడు, కర్ర పట్టుకున్నాడు, వాకింగ్కి వెళ్ళాడు, టీ తాగాడు, వచ్చి స్తుతి ప్రార్థన అయిపోయిన తర్వాత అలాగ మంచం మీద పడుకున్నాడు. చక్కగా ప్రభువునందు చక్కని విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. దేవుడిచ్చిన మందిరంలోనే విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఎంత గొప్పోడండి! అది గొప్ప జీవితపు మరణం కదా. దేవుడు అనేక చోట్ల ప్రయాణాల్లో ఆయన ఎక్కడ చంపలా. ఆయన చేసిన ప్రమాణం ఏంటంటే, దేవుడు చేసిన వాగ్దాన భూమిలోనే ఆయన్ని నిద్రించేలాగా చేశాడు. అయితే ఈరోజు ఆ దైవజనుడిని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఫలభరితమైన ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. వాస్తవం చెప్పాలా అవాస్తవం చెప్పాలంటే ఏది చెప్పినా ఆయన ఎవరు శిష్యుడు అంటారు? చెప్పండి. ఆయన అడగండి, ఎవరు శిష్యుడు అంటారు? తెలుసా? నా శిష్యుడేనా? స్తోత్రం కలుగును కాక. అయ్యగారు మా శిష్యుడేనా? హల్లెలూయా. చెప్పేశారా? దేవునికి మహిమ కలుగును కాక. శ్రమలు ఎట్టొచ్చాడు తెలుసండి? ఆయనకి ఒక ఎక్సెల్ ఉంది బండి. ఏం బండి? ఎక్సెల్ ఉంటే మే నెలలో ఆ బండికి పంచర్ పడితే పంచర్ వేసుకుంటే డబ్బులు లేక సైకిల్కి గాలి పంపు బండికి కట్టుకొని, గాలి ఎక్కడ తగ్గిపోతే అక్కడ గాలి కొట్టుకుంటా, తలకి తుండు కట్టుకొని ఎంతో శ్రమలో ఎన్నో బాధల్లో వచ్చినప్పుడు, ఆయన అంత ఎండలో వచ్చింది దేవుడు ఒక్క సెకండ్లో మర్చిపోయేలా చేశాడండి. హల్లెలూయా. ఆయన రావటంతోనే ప్రభు అనేకమైన విషయాలు మాట్లాడాడు. ఆయన బాధ ఏమైందో తెలీదా? రెండో రోజు అంటానయ్యా మీకు ముంజులు తెస్తాను అన్నాడు. ఎంత గొప్ప ప్రేమికుడు తెలుసా? మమ్మల్ని బాగా ప్రేమిస్తాడు. మళ్ళీ అదే సైకిల్ పంపు, అదే ఎక్సెల్లో ఒకటి తీసుకొని తాడి చెట్లు ఎక్కించి ముంజులు ఎన్ని తెచ్చాడుకున్నాడు? డజన్ 2 అలా క్యాన్ నిండా తెచ్చాడు. స్తోత్రం కలుగాక. అంత ప్రేమించి. అయితే దేవుడు మనల్ని ప్రతి విషయములో పరీక్షించువాడు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత చాలామంది అంటారు, ఇక నాకు భయం లేదనుకుంటారు. ఆస్వాదించబడిన తర్వాత ఇక నాకు అపజయం ఉండదనుకుంటారు. కానీ అసలైన అగ్ని పరీక్ష అక్కడే ఉంది. యేసయ్య గారు పాట రాశాడు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నే
మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. అబ్రహాము ప్రయాణం దేవునికి మాత్రమే తెలిసిన ప్రయాణం. అబ్రహాముతో ప్రయాణం చేస్తున్న భార్య కూడా తెలియదు. అబ్రహాముతో దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము నడిచాడు, భార్య అబ్రహాము మాటిని నడిచింది. వీళ్ళిద్దరితో దేవుని ఆశీర్వాదం స్థిరమైన తర్వాత దేవుడు అడుగుతున్నాడు. ఆ సంగతిని జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతను చిత్తము ప్రభువా అనెను. వెంటనే ఏమంటున్నాడు? దేవుడు పిలిచాడు, నాకు ఖాళీ లేదు ప్రభు అన్నాడా? వెంటనే అంటున్నాడు, చిత్తము తండ్రి ప్రభువా. ఈరోజు ఒకవేళ దేవుడు నీతో అలాగ మాట్లాడితే నువ్వు చిత్తము ప్రభు అనగలుగుతావా? పొరపాటును కూడా గాఢ నిద్ర, సుఖభోగాల మధ్య ఇక దేవునితో పనేంటి? స్థలం లేకపోతే స్థలాన్ని అడిగితే దేవుడు స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టేదాకా స్తోత్రం అంటాం. ఆ స్థలం ఇచ్చిన తర్వాత ఆ స్థలాన్ని బట్టి స్తోత్రం అంటాం. ఆ స్థలంలో ఇల్లు కట్టిన తర్వాత ఇల్లుని బట్టి స్తోత్రం అంటాం. అన్నీ సమకూర్చిన తర్వాత ఇక దేవునికి స్తోత్రం చెప్పే టైం ఉంటుందా? మనకి ఉంటుందా? నా డబ్బు. ఆ డబ్బు నువ్వు శ్మశాన వాకిటికి వెళితే అది నీతో రాని డబ్బు. నువ్వు సమాధి చేయబడితే అది నీతో సమాధి చేయబడిన డబ్బు. ఆ డబ్బు నీకు నెమ్మది ఇవ్వదు, ఆ డబ్బు నీకు సమాధానం ఇవ్వదు, ఆ డబ్బు నీకు శాంతినివ్వదు. కానీ డబ్బు కన్నా విలువైనది తండ్రి మాట. ఆమెన్ చెప్పండి. ఆమెన్. తండ్రి మాట డబ్బు కన్నా విలువైనది, బలమైనది, ఘనమైనది. వెంటనే స్పందిస్తున్నాడు. ఐశ్వర్యవంతుడు, దేవుని చేత దీవించబడినవాడు, ఇక దేవునితో పనేంటి? కానీ ఆయన ఎంత శ్రద్ధగా ఉన్నాడో చూడండి. ఎవరి మాట వింటాకి? దేవుని మాట వింటాకి. శ్రమ వచ్చినప్పుడు శ్రద్ధ చూపడం కాదు, భక్తి మీద. అవమానం తరువుకు వచ్చినప్పుడు భక్తి మీద శ్రద్ధ చూపడం కాదు, అప్పుడు దేవుని దగ్గర ఏడవటం కాదు. ఐశ్వర్యంలో దేవునితోనే ఉన్నాడు, శ్రమలో దేవునితోనే ఉన్నాడు, బిడ్డలు ఉన్నప్పుడు దేవునితోనే ఉన్నాడు, బిడ్డలు లేనప్పుడు కూడా దేవునితోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు క్రీస్తునికి పోలి నడిచే జీవితాలు ఎందరికి ఉన్నాయండి? దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు. ఎంతమంది దేవుని చిత్తానికి అనుకూలంగా బ్రతుకుతున్నారు? ఎంతమంది దేవుని ఇష్టానికి లోబడుతున్నారు? ఎంతమంది ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు? దీవించబడిన అబ్రహాము, ఆశీర్వదించబడిన అబ్రహాము, దేవుని చేత గొప్ప ఐశ్వర్యంలో ఉన్న అబ్రహాము దేవుడు పిలిచిన వెంటనే చిత్తము ప్రభువా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన హృదయము, ఆయన మనస్సు దేవుని కొరకే ఎదురు చూస్తున్నాయి. మరి మనము, మీరు, మీ ఆలోచన, మీ ఉద్దేశం అవమానించబడినప్పుడు ఎదురు చూస్తాం కాదు దేవుని కొరకు. శ్రమలో, మేలులో కూడా మనం ఎలాగుండాలంటే అబ్రహాములాగా ఎలక్ట్ ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఆయన అంటున్నాడు, ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. స్తోత్రం కలుగునుగా. ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా అర్థముందా? నీకేమైనా ఉపయోగం ఉందా? నీకేమైనా మైండ్ పనిచేస్తుందా? ఏమడుగుతున్నావు నువ్వు? దేవుడు అయితే అయ్యావు. నేను ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టుగా అన్నిటికీ తలాడించానా? ఇప్పటివరకు నువ్వు చెప్పినట్టుగా ప్రతిదానికి తలకాయ ఊపినానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడా? అసలు ఏం మాట్లాడలేదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మనమైతే ఇన్ని డైలాగులు వాడతాం.
వాడమా వాడమా మా నీ దగ్గర ఉంది కదా కొద్దిగా ఇయర్ పాస్టర్ గారి ద్వారా దేవుడు ఒకవేళ అడిగాడు అనుకో, అయ్యగారు మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడుతున్నారు? చాలా రాంగు. మాకున్నది మీకెట్టం ఉన్నదే మాకు కొద్దిగా కదా కదా ఏమ్మా మేడమ్మా, మాకున్నదే కొంచెం కదా, అసలు నీకు పని చేయట్లేదు. అయ్యగారికి ఈ మధ్య బాగా బుద్ధి మారిపోయిందండి. ఏం మారిపోయింది? బుద్ధి మారిపోయింది. చూసిందల్లా అడుగుతున్నాడు అయ్యగారు. అయ్యగారికి మనసు సరిగ్గా ఉంటలా. మనం దీవించబడికి అయ్యగారికి అసూయ వచ్చేస్తుంది. ఓయ్ అమ్మ మాకు రాదమ్మా, హల్లెలూయా. మీరు బాగుంటమే మాకు కావాలి, మీరు దీవించబట్టమే మాకు కావాలి. వాస్తవంగా మా ప్రాణములు మీ కొరకు ప్రాణంగా పెడతామండి. మీరు నమ్ముతారు లేదో, మా ప్రాణములు మీ కొరకు ప్రాణంగా పెడతాం. దైవజనుడు యేసన్న గారు ఈ తరంలో మనం చూసిన గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడు. వాస్తవం చెప్పాలంటే మన మధ్యలో ఉన్న సేవకురాలు ఆయన చేతుల్లోనే పెరిగింది. తెలుసా? అమ్మగారిని ఎత్తుకుని పెంచాడు యేసన్న గారు. యేసన్న గారి దగ్గర 5 సంవత్సరాలు పెంచబడింది అమ్మగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పొద్దున్నే వెళ్ళి ఎత్తుకునేవాడంట, చక్కగా ఆడిచ్చేవాడంట. మరి అంత కృప పొందుకుంది. అటువంటి దైవజనుడి దగ్గర పెంచబడిన వ్యక్తిని దేవుడు నాకు భార్యగా ఇచ్చాడు. అందుకే పాస్టర్ గారికి ఓర్పు ఎక్కువ, హల్లెలూయా. యేసన్న గారికి ఉన్నంత ఓర్పు. యేసన్న గారు చచ్చిపోయే ముందు ఒక మాట అన్నాడంట, అరే పిడికిలంత ఓపిక ఉంటే మళ్ళా భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతా అన్నాడంట. ఎంత? పిడికిలంతా ఓపిక ఉంటే. ఆయన సంఘం కొరకు ప్రాణంగా ప్రాణాన్ని పెట్టాడండి. తిండి లేదు, దేవుడు బహుగా దీవించాడు, కానీ తిండి లేదు, తిండి తినలా, కడుపు నిండలేదు. కానీ అంత భక్తుడి మీద కూడా నిందలు బండలు డొల్లిచ్చారండి. సమాజం నేర్చుకునేది ఏంటంటే నిందలను బండలు డొల్లిస్తారు. సమాజానికి తెలిసింది ఒకటే, నింద వేయటం. తుఫాను వచ్చిందట, ఆ తుఫానులో అందరూ వార్త పుట్టించారంట. యేసన్న గారు ఇల్లు కూలిపోయి యేసన్న గారు ఆ ఇంటి కింద పడి చచ్చిపోయాడు, యేసన్న గారు చచ్చిపోయాడు అని పాస్టర్ల పొగారు పుట్టించి వచ్చేసి, అన్నా బ్రతికి ఉన్నారు మీరు? ఏరా బ్రతికుంటా ఏమైందంటే, మీరు చచ్చిపోయాడు చెప్పాడన్న పలానా పాస్టర్ గారు. ప్రైడిపాల్ గారు కోపం వచ్చిందంట, రేయ్ ఆగో, ఒక నింద 100 రా, నువ్వు భయపడమాకు అన్నాడంట. అందరికి ఆ నోట ఈ నోట వార్త వెళ్ళి యేసన్న గారు బ్రతికే ఉన్నాడంటే ఆయన చూస్తాకి తండాలకు వచ్చిన వాళ్ళ ఎంతో కొంత కానుకిచ్చి వెళ్తా ఉన్నారంట. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది ఆత్మస్థితికి. దేవుని ఆశీర్వాదం చూసిన అబ్రహాము, దేవుని దీవెన చూసిన అబ్రహాము, దేవుడు పిలిచినప్పుడు నిద్రపోయాడా? ఆయన ఎంత అలర్ట్గా ఉన్నాడు. ఆయనకి తెలుసు దేవుడు ఎప్పుడైనా మాట్లాడుతాడు. మనకి తెలుసు పాస్టర్ గారు ఎప్పుడొచ్చినా మనం ఎట్టబడితే అట్టు ఉండొచ్చు. పాస్టర్ గారు ఎప్పుడొచ్చినా మనం ఎలా పడితే ఉండొచ్చా? ఎట్లుండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరు చక్కపరుచుకొని ఉండాలి. దేవుడు కూడా అలాగే వస్తాడు. ఆయన కొరకు సిద్ధంగా లేని వారితో ఆయన ఎవరికి ఉపయోగపడేవాడు కానే, అవునా? కాదు, హల్లెలూయా. ఆయన అందరికీ ఉపయోగపడతాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, కానీ మన దగ్గర ఎలాగుండాలి? ఆయన పద్దాకు వస్తాడు, మాట్లాడతాడని మనం కూడా ఎట్టబడితే అట్టుంటామా? ఉండాలా? అందుకే జాగ్రత్తగా ఉండండి. నా మాట మీకు బాధగా ఉండొచ్చు, నా బాధ మీకు బోధ కావాలి, హల్లెలూయా. నా బాధ మీకు బోధగా మారాలి. కూతంతలేరు మాట ఎంటున్నావా ఎక్కడినేది, హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? మన వస్త్రధారణ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మన మాట విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవటంలో మనము జాగ్రత్తగా ఉండాలి.
ఓసరవెల్లిలాగా బ్రతకూడదు. బ్రతకకూడదు. దేవుని పిల్లరా, ఆదరణ కలిగే దేవుడు నిన్ను పిలుస్తానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. లేడంటారా? ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ మనమే ఆయన మాట వినలేం. ఆయన వెంటనే మేల్కొన్నాడు, వింటే ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాట ఏంటి? పలానా చోట ₹1,00,00,000 సంద అవుతుంది, బయలుదేరి అన్నాడా? ఏం చెప్పాడు? అబ్రహాం పాస్టర్ గారే కదా, పలానా చోట సువార్త చెప్పడానికి వెళ్ళాలి, పెద్ద మీటింగ్, పెద్ద ఫోటో ఎత్తాను అన్నాడా? ఏమంటున్నాడు? ప్యాకప్ చేయి, మోరియా దేశముకు, అక్కడకు నేను నీతో చెప్పబోవు దహన బలిగా అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఇది రాత్రంతా దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు సంభాషణ ఇది? రాత్రికాల సమయంలో దేవుడు అబ్రహాముతో సంభాషణ. ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు మీతో ఏదో సంభాషణ చేస్తూ ఉంటాడు. ఆ సంభాషణను మీరు దృష్టించి జాగ్రత్తగా గ్రహించి ఆయన మాటను విని ఆయన మాటను నెరవేర్స్తే మీరు బహుతరములకు సాక్ష్య జీవితులు. ఆమేన్, హల్లెలూయా. బహుతరములకు మనము సాక్ష్య జీవితములుగా ఉంటాం. ఇప్పుడు తరతరములకు, యుగయుగములకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. కేవలం దేవుని మాట వినుట చేతనే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అబ్రహాము ప్రపంచం నాశనమయ్యే వరకు విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతూనే ఉంటాడు. మరి మీ జీవితంలో మా యవ్వమ్మ నమ్ముకుంది యేసు ప్రభుని, మా అయ్య నమ్ముకోలేదని చెప్పాలా? చెప్పండి. నీవు నమ్మిన దేవుడు నీ పిల్లలను మార్చునుగాక. నీవు నమ్మిన దేవుడు నీ వంశాన్ని మార్చునుగాక. నీవు నమ్మి ఆరాధిస్తున్న దేవుడు నీ గ్రామాన్ని నీ ద్వారా మార్చునుగాక. హల్లెలూయా. ధైర్యం ఉండాలండి. ఇక తెల్లారు లేచాడు, తడువు చేయలేదు. తడువు చేశాడా? ఆలోచించాడా? శారక్కని పిలిచాడా? మా ఎట్రా అన్నాడా? అంటే ఏమనేది? అట్టంటోడు రాను విట్టంటోడు రాని ఎత్తి దుమ్ము పోయిదు పోసేదా మా ప్యాణేశ్వరి లాంటిది అయితే మామూలుగా ఉండదు. వ్యవహారం మా ప్యాణేశ్వరి లాంటిది అయితే ఎట్లా ఉంటుంది వ్యవహారం? అసలు ఏం మాట్లాడుతున్నావు డేవిడ్? నువ్వు అబ్బాయి లేదు అబ్బాయి లేదు, అవసరం డేవిడ్ అని పిలిచిద్ది, లేకపోతే శిరీష్ అని కూడా పిలిచిద్ది. పిలుతలేదా? వచ్చేసింది. నేను మంచుకున్నాను చెప్పే మంచిదాన్నే, నా మంచి కనుక చెడిందా ఇంట్లో నుంచి బయటకు వస్తానో రోడ్డు ఎక్కుతాను నాకే తెలీదు. ఇప్పుడు శారమ్మకు చెప్పాలి ఈ అవసరమా? మాట్లాడింది ఎవరితో? అబ్రహాంతో. వినాల్సింది ఎవరు కదా? మాట్లాడిన ఆయన జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన మాటిని బయలుదేరాడు లేదా? ఇప్పుడున్న వ్యక్తి బయలుదేరదయ్యా బాబు అంటే శారా మాట వింటలేదు అంటాడు. హల్లెలూయా. ఎవరు మాట వింటలేదు? ఇప్పుడున్న అబ్రహాము బయలుదేరమంటే బయలుదేరతాడా? మనక్క బయలుదేరతాడా? ఏమన్నాడు? శారా మాట వింటలా. ఇంతలో వచ్చిపోయింది తెప్పలో పండేలేదా కదా? ఈ పూట చెప్పింది ధైర్యంగా. ఏంటది? చెప్పటం కాదు, దానిని అనుభవిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆ సాక్ష్యము పరిమళ సువాసనగా మారాలి. అబ్రహాము సాక్ష్యము పరిమళ సువాసనగా మారింది. శారాకి చెప్పలా. శారమ్మకి చెప్పకుండా బయలుదేరి ఎక్కడికండి అందంట. అప్పటికి ఏం లేదమ్మా, ఎక్కడికి? మోరియా దేశం దాకా. ఎక్కడ దాకా? మోరియా దేశం దాకా వెళ్ళొస్తాం. నా కొడుకు ఎందుకో? ఏలా పిల్లడు కొడుకు అది గాలి పీల్చుకుంటాడని. ఏం పీల్చుకుంటాడు? గాలి పీల్చుకుంటాడని జాగ్రత్తగా గంత కట్టాడు, పనులు తీసుకున్నాడు, బయలుదేరి వెళుతున్నాడు. ఆయన హృదయం నిండా దేవుని మాటను జరిగించాలని తపన. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా. ఆ తపన మీలో ఉండునుగాక. ఆ తపన కలిగిన వ్యక్తులుగా మనం బ్రతుకుదుముగాక. దేవుడు చెప్పిన మాట ఎవరైతే నెరవేరుస్తారో వారిని దేవుడు ఫదిలముగా దీవిస్తాడు, క్షేమంగా భద్రతనిస్తాడు. ఆయన శ్రేయస్కరమైన వర్షమును, ఆత్మ వర్షమును కుమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీకు కావాలి. ఏ మాటల్లో నిలబడాలి. ఈ అర్ధరాత్రి పూట మాకు ఏంటరా గోవాలనుకుంటున్నారా? సంఘమంతా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తుంటే రాత్రిపూట ఏమని చెరసాలన్నీ బద్దలైపోయి భూకంపం వచ్చిందంట. హల్లెలూయా. మీరు ఎప్పుడు శ్రద్ధ కలిగి ఆయన మాట విందురుగాక. హల్లెలూయా. మనలో ఏం కలగాలి? దేవుని యందు శ్రద్ధ కలగాలి. అబ్రహాముకి శ్రద్ధ ఉంది కాబట్టి ఆయన చెప్పిన పనిని తడువు చేయకుండా ప్రారంభించాడు. ఏ దేశం వెళ్తున్నానని చెప్పాడు భార్యకి. నేను పొద్దున్న చెప్పి అమ్మగారికి, పలానా చోటకి వెళ్ళొస్తాను అమ్మగారు. అమ్మగారు అంత సాయంత్రం ప్రార్థన పెందలాడు వచ్చాయి. శారం కూడా ఎట్టగానే ఉండదంటారా? అని ఉండదంటారా? అనే ఉండదు. పిల్లోడు జాగ్రత్త తీసుకెళ్ళు, కింద నడిపిమాక. ఎందుకు? ఒక సుపుత్రుడు కదా, వాగ్దానపుత్రుడు. కానీ ఆ పిల్లోడు తిరిగి వస్తాడో తిరిగి రాడో శారాకి తెలియదు, అబ్రహాముకు కూడా తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. తిరిగి పంపాలని తెలిసిన వ్యక్తి ఆయనే అబ్రహాము ఆరాధించే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు తెలుసు మన పక్షంగా ఏమి చేయాలో, ఆయనకు తెలుసు మనల్ని ఎప్పుడు అప్ చేయాలో, ఆయనకు తెలుసు మనల్ని ఎప్పుడు డౌన్ చేయాలో. కానీ అప్ అయినప్పుడేమో ఊగులాడిపోతూ ఉంటాం, ఆనందపడిపోతాం. డౌన్ అయినప్పుడేమో ఎట్టుంటాం? దానికి మా ప్యానిసీ దగ్గరికి వెళ్ళండి, నేర్పిస్తుంది మీకు. హల్లెలూయా. సంతోషంగా ఉంటే అసలు పట్టదరం కాదు. ఈ గుమ్మానికి ఆ గుమ్మానికి, ఈ గుమ్మానికి ఆ గుమ్మానికి చిన్నపిల్లలు బరిగిస్తారే గోళీలు ఆటలాడుకుంటా, అట్ట బరిగెత్తిద్ది. బాధ వచ్చిందా ఇక ఒక మూలలో కూర్చొని ఆ ముసలిది ఉంటుంది, 100 ఏళ్ళు వచ్చిన ముసలిది, గొనిగి 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 అక్కడే గొరుగుతూ ఉంటుంది. ఇది కాదు మనది. మనదేంటంటే అబ్రహాము జీవితం కావాలి మనకి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము జీవితం ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మాట వింటాకి మనసు వేగిరపడుతూ ఉంది. ఆయన చెప్పింది నెరవేర్చుటకు ఆయన హృదయము సిద్ధంగా ఉంది. భార్యకు చెప్పి బయలుదేరాడు, వెళ్ళాడు. దేవుడు కూడా జాగ్రత్తగా చూస్తున్నాడు. రా 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 అంటే అక్కడ దాకా వచ్చిన పనులు ఏమన్నా, రే మీకు ఎక్కడి వరకే పర్మిషన్, ఎక్కడి వరకే, మీరు పర్వతం ఎక్కడానికి వీలు లేదు. కారణం ఏంటంటే వాగ్దానం చేయబడిన వారు మాత్రమే దేవుని బలిపీఠం మీదకు రాగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గణపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. వాగ్దానం చేయబడిన వాడే పరలోకంలో చేర్చబడతాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడే, పాపములు విడిచిపెట్టిన వాడే నిత్య పరలోక రాజ్యంలో వారసుడిగా బ్రతకగలుగుతాడు. వారసత్వాన్ని ఇచ్చాడు దేవుడు. ఎలా? ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి పంపించి ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ ఇచ్చి ఆ యవ్వని రక్తము ద్వారా మన పాపములు శుద్ధీకరించి మనకి మారు మనసు రక్షణించి మన జీవితంలో రక్షణ ఉల్లాస వస్త్రమును దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటలు తన వెరికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి.